మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా పోసి నవ్వులతో మెరిసే పసిపాపల్లా చేదతో బావులలో గలగల చెరువులో బాతుల ఈతల కళ చేదుగా ఉన్న వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో మాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించి అందించు హృదయం కళమారే ఊరంతా ఎన్నేళ్ళో నువ్వు విడచి మొదట అందని దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహతహలాడిన పసితనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తీయనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయాల ఊగిన ఉయ్యాల ఒంటరిగా ఊగాల నువ్వెదిగిన ఎత్తే కనబడక నువ్వాడిన దొంగాట పెంగల్లే మిగలాల నన్నెవరూ వెతికేది లేక కన్నులకే తీయదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయేళ్ళే పూల చెట్టుకి ఉందో భాష అలల మిట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అర్థం మాట్లాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనే వారే లేరెవరు కలిగి పెట్టిన ముగ్గు కరగల్లా విరిసింది తుమ్మెదా ఓ తుమ్మెదా మురిపాల సంక్రాంతి ముంగిట్లోకి వచ్చింది తుమ్మెదా ఓ తుమ్మెదా గొబ్బియల్లో చలిమంట వెలుగుల్లో తుమ్మెదా ఓ తుమ్మెదా సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త
ధాన్యాలతో కోడి పంచాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం. ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు గొబ్బియలో 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 గొబ్బియలో. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీలా గొప్పోళ్ళనే మాటలేదు. నీతి నిజాయితీ మాసిపోదు మచ్చలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి ఇల్లో బొమ్మరిల్లు సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. సరదాలు తెచ్చిందే తున్నా పాటే పంచామృతం మనసే బృందావనం తడితేనే ఒళ్ళు జల్లు. ఆటే మకరందము చూపే సిరిగంధము చిరునవ్వే స్వాతి జల్లు. జంట తాళాలతో మేజువాణి చూడు మచ్చళ్ళని మోగిపోని చెంతకొస్తే పండగాయే చెప్పలేని బంధమాయే వయసే అల్లాడిపోయే. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా హై సరదాలో తెచ్చిందే తుమ్మెదా. ఈ కొత్త ధాన్యాలతో కోటి పంచాలతో ఊరేగు పొంగుతుంటే ఇంటింటా పేరంటం. ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు మురిసేవా కిళ్ళు మై మరిచే ముగ్గుళ్ళు చలి దుప్పటి కప్పిన పల్లెను చేరగ పండగ సందళ్ళు మెరిసే ముంగిళ్ళు తెగ విరిసే పువ్వుళ్ళు ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరణాళ్ళు ఓహో ఒళ్ళు విరుచుకొని ఉత్తరానవో కొత్త కాంతి రేగే ఇహ కళ్ళు తుడుచుకొని మంచు మబ్బులే తప్పుకుంటూ సాగే ఈ పుడమంతా ఓ పులకింత ఇక వేడుకలే జరిగే గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో ఈ సంక్రాంతి సంబరమయ్యే గొబ్బియాలో గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో ఆ గోబుల చల్లని దీవెన కనుమ ఉత్సవాలో మురిసేవా కిళ్ళు మై మరిచే ముగ్గుళ్ళు చలి దుప్పటి కప్పిన పల్లెను చేరగ పండగ సందళ్ళు ఓ మెరిసే ముంగిళ్ళు తెగ విరిసే పువ్వుళ్ళు ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరణాళ్ళు
చీకటి పారదోలె వెచ్చంగా భోగి మంట సంక్రాంతి లక్ష్మి కొలువు దీరేను నట్టింట అందంగా ముస్తాబైన గంగిరెద్దుల జంట హరిదాసు కీర్తనలాగా వినబడునంట శ్రమకు ఓర్చిన పశువులకిచ్చే రైతు గౌరవాలు సంతోషంలో మరిచిపోవునట చేదు అనుభవాలు గళగళలాడే ఈ తెలుగు పల్లెల్లో ఇవే ఆనవాలు గొప్పియాలో లమ్మ గొప్పియాలో ఆ బొమ్మల కొలువు బాలల వంతు గొప్పియాలో గొప్పియాలో లమ్మ గొప్పియాలో ఏడాదికి 3 రోజుల తంతు ఎన్నియాలో కొత్త అల్లుళ్ళ రాకతో మొత్తంగా పల్లె మాట మర్యాదల్లో రానివ్వదు ఏ లోటే కోడి పందాలల్లో ఆనందాలే విలసిల్లే మేళా తాళాలల్లో ఆ విజయగాథ చాటే తెలుగునాట ఇంటింట గుమ్మాల నిండె సిరుల పంట ప్రాంతమేదైనా అన్నదమ్ములా కలిపే పండుగంట వలసెల్లి నోళ్ళు వెనుదిరిగి అమ్మ నాన్నలను చేరునంట గొప్పియాలో లమ్మ గొప్పియాలో ఈ సంక్రాంతి సంబరమయ్యే గొప్పియాలో గొప్పియాలో లమ్మ గొప్పియాలో ఆ గోపుల చల్లని దీవెన కనుమ ఉత్సవాలో అందరూ రావడం గుండెకే సంబరం కళ్ళలో సంతసం పండగే కారణం ఊరు నిరా వేరు నిరా నీ కథకే మొదలు నిరా నవ్వుతూ ఉండరా నాకదే జాతరా సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే మన ఊరితో సమయాన్నిలా గడిపేయడం ఒక సరదారా మన వారితో కలిసుండడం ఒక వరమేరా నన్ను మరవని చూపులెన్నెన్నో నన్ను నడిపిన దారులెన్నెన్నో నన్ను మలచిన ఊరు ఎన్నెన్నో గురుతులనిచ్చినదే సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే 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 సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే ముగ్గు మీద కాలు వెయ్యగానే రయ్యమంటూ కయ్యమన్న ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి ఒంటినే వెచ్చగా తాకుతోంది తంబురాలతో చిడక పాడిందంట గంగిరెత్తులాటలో రోజు సన్నాయంట పెద్ద పండగొచ్చెనో అంటూ ముస్తాబు అయ్యింది చూడరా ఊరు ఇచ్చట ఇంటి గడప ఉంది స్వాగతించడానికి వీధి అరుగుంది మా
చేయడం ఎంత బాగుందంట. రోజు మారిపోయినా గాని తగ్గేది లేదంట. అంతటా సంబరాలే విందు భోజనాలు చేసి రావడానికి, నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి, అంతమంది ఒక్కసారి కలవడానికి చాలా వంట 3 రోజులు మన ఊరితో సమయాన్ని నా గడిపేయడం ఒక సరదారా. మన వారితో కలిసుండడం ఒక వరమేరా. మన ఊరితో సమయాన్ని నా గడిపేయడం ఒక సరదారా. మన వారితో కలిసుండడం ఒక వరమేరా. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే. హేమంత మంచులో సూర్యుడు 7 గుర్రాలెక్కి వచ్చాడు. ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు. శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు. అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు. చీకటి వెళ్ళగొట్టి కల్లాపిరే చల్లేస్తుంటే తలటు స్నానాలతో ఇల్లు వాకిలి తెల్లవారే. నింగిలో చుక్కలు దించి నేల మీదే పెట్టేస్తుంటే రంగు రంగులు అద్దిన ముగ్గుల్లో గొప్పెమ్మలు పట్టు పరికిణి కట్టుకున్నట్టు అమ్మాయి వలె కట్టు కట్టి ముచ్చటకున్నాయే. గంగటోలు గంగిరెద్దు అయ్యగారికి దండం పెట్ట. హరిదాసుకు అమ్మగారు బియ్యం ఇచ్చనట. కుర్రకారు జోరు చూసి చుర్రుమంటే భోగి మంట. ఎగిరేనే గాలి పట్టం పిల్లల గోలంట. కొత్త బట్టల సందళ్ళు పిండి వంటల వంటిళ్ళు అందరూ మెచ్చే అల్లర్లు బంధువులస్తే కబుర్లు. బొమ్మలే కొలువుదిరే గుమ్మలు గుంపుగా వచ్చారే. అద్దమల్ల ముంగిళ్ళన్నీ అందంగైనవి తయారే. ముద్దులకే పెద్ద పండగరా ఈ సంక్రాంతి పల్లె పట్నం చిందోలయంగా. పచ్చ పచ్చగా పూలు విచ్చుకున్న కళ్ళు డమ్డమడం మూతలతో సన్నాయి డోలు. చిట్టి రేగి పళ్ళు పంటలతో ఇళ్ళు చంచమచం సిరి లక్ష్మితో కళ నిండెను ఊళ్ళు. పురాణ మోపు గట్టి రంకెలేసే ఎడ్ల పోటీ. గుడి గంటలు మోగేనట పండగనే చాటి. కంజు భలే ఈల కొట్టి పుంజు కాలికి కత్తి కట్టి తొడగొట్టే భీమవరం పందాలే కట్టి. రాయలసీమ రాజసము పల్నాటి సీమ పౌరుషము కోనసీమ మమకారము గోదావరి మనసుల ఎటకారము. ఎరువక సాగుతుంటే రైతు గుండె ఉప్పొంగే. జంటగా పైరు పాపలు ఉయ్యాలలో నవ్వుగే. సంత ఊరు వైపే మనసంతా లాగేస్తూ ఉంటే కన్నవారి చెంత ఒదిగేనే. సంబరాలలో ఆంధ్ర తెలంగాణ 3 రోజులు మునిగి తేలేనా. వేరు వేరుగున్న తెలుగు బిడ్డలేనా అమ్మ కడుపు చల్లగుండాలన్నా. హేమంత మంచులో సూర్యుడు 7 గుర్రాలెక్కి వచ్చాడు. ఉత్తర దిక్కులో వెచ్చటి కాంతులు తెచ్చాడు. శ్రీమంతుడై కొత్త అల్లుడు అత్తారింటికి వచ్చాడు. అమ్మాయి బుగ్గలో ఎర్రటి సిగ్గులు తెచ్చాడు. చీకటి వెళ్ళగొట్టి కల్లాపిరే చల్లేస్తుంటే తలంటూ స్నానాలతో ఇల్లు వాకిలి
మార్నింగ్ గ్రీన్ టీ నైట్ అయితే 90 ఎవడైతే ఏంటి కుమ్మేద్దాం సంటి వెంకి ఇచ్చేయి దమ్కి స్పీడ్ ఏమో 5G స్టైల్ ఏమో జెన్జీ వారేవా సర్జీ we are so crazy బాసు పెంచేయి బేసు అన్న నువ్వు నెక్స్ట్ లెవెల్ తమ్మి నువ్వు బెస్ట్ లెవెల్ నువ్వు నేను వేరే లెవెల్ ఇద్దరికమో పీక్స్ లెవెల్ ఎంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి అరే ఏంది వెంకీ సంగతి ఎరగదిద్దాం సంక్రాంతి ఏంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి ఏంది వెంకీ సంగతి ఎరగదిద్దాం సంక్రాంతి తమిళంలో రొంబ కన్నడలో తుంబ రాసుకోరా సాంబా రేగుద్ది పంబ వెంకీ ఇచ్చేయి దమ్కి 2 3s are 6 DJ remix 2 4s are 8 chill maro night బాసు పెంచేయి బేసు భయ్యా నువ్వు నెక్స్ట్ లెవెల్ బ్రో నువ్వే బెస్ట్ లెవెల్ యు అండ్ మీ వేరే లెవెల్ ఇద్దరం వస్తే పీక్స్ లెవెల్ ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి అరే ఏంది వెంకీ సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి ఏంది బాసు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి ఏంది వెంకీ సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి చదువుకుని
ముందు రమ్మని రారు, ఎక్కడికి వెళ్దాం? వెళ్ళొద్దు. ఈ కార్యక్రమాన్ని వీక్షించి పిల్లల్ని ఆశీర్వదించాలని కోరుతున్నాం. మరి ఈ రోజు వరకు కూడా మరి అదే విధంగా అదే కొనసాగు అదే పాత రోజుల్లో మన రోజుల్లో అంటే మా కాలానికి అంటే మా తరం తర్వాత మా జూనియర్స్ 2-3 తరాలకైతే తెలుస్తుంది. మరి ఈ రోజు ఇవ్వకుండా, ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే పిల్లల్ని మళ్ళీ అకాడమిక్గా చదవడానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో 8 మధ్యాహ్నం నుంచి పిల్లలకి అవకాశం ఇచ్చాం. అదే టీచర్స్ కూడా మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు ఏది కూడా తయారు చేయడానికి కూడా ఒక పిన్ను గుచ్చడానికి కూడా ఛాన్స్ ఇవ్వాలి. వాళ్ళు ఏది చేసుకున్న కార్యక్రమం తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు చెప్పాలంటే ఎప్పుడు కూడా పందాలు ఎప్పుడు చేయకూడదు. పందాలకి కోడి పందాలు కట్టే పందాలకి మనం దూరంగా ఉండాలి అన్నటువంటి ఒక స్ఫూర్తిని వాళ్ళకి కలిగజేయాలి. దయచేసి ఈ కోడి పందాలు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. సార్ మీరు సైడ్ ఎవరా? సార్ మీరు సైడ్ ఎవరా? సార్ సైడ్. సార్ సైడ్. మేడం కర్పూరం పెట్టింది ముగ్గుదమ్మా. సైడ్ ఎవరా? సైడ్ ఇవ్వండి సార్.
జనవరి నెలలో మనం ఈ పండుగను జరుపుకుంటాము. పంట కోతకు సంబంధించిన పండుగగా ఈ పండుగ ప్రసిద్ధి పొందింది. రైతు కష్టానికి గౌరవం తెలుపుతూ మనం ఈ పండుగను జరుపుకుంటాము. భోగి, సంక్రాంతి, కనుమలాగా 3 రోజులు ఈ పండుగను మనం జరుపుకుంటాము. మొదటి రోజు పండుగ భోగి. తెల్లవారుజామునే నిద్రలేచి పాతకర్ర సామాను, ఎండు కట్టెలు, ఎండు పిడకల దండలతో భోగి రోజు భోగి మంట వేస్తారు. భోగి రోజు సాయంత్రం చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు కలిపి పిల్లలకు పెద్దలు బొడు సంక్రాంతి. సంక్రాంతి రోజు సందర్భంగా ముగ్గుల పోటీలు, కోడి పందాలు, గంగిరెద్దులాటలు, బొమ్మల కొలువులు, గాలి పటాలు మొదలైనవి కనిపిస్తాయి. 3వ రోజు కనుమ రోజు. గోవులను పూజ చేస్తారు. 3వ రోజు మా శ్రీ విద్యా హై స్కూల్ కుటుంబం అంతా కలిసి సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన గురువర్యులకు నా ఎంతలేసి పొడిగిందో ఏ పూల పండుకుందో రథం ముక్కు వేసుకుండా ఏడుకొని నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళిందో ఎటుపోయిందో
celebrate the Pongal. మేడం మీరు వెనక్కి మేడం ప్లీజ్ వెనక్కున్నాను.
celebrate the Pongal. రావాలమ్మా, మీరు కూడా రావాలి. ఆయమ్మకి ఇప్పుడు మీకు తొందర ఏందమ్మా? అసలు అర్థం కాదా? మీరు తొందర ఏంటి? పేరెంట్స్ లేదు. ఇంతవరకు ఆపేసాను సార్. ఈ పిల్లల వరకు ఇచ్చేసి ఆపేస్తే పెద్ద వాళ్ళకి ఇచ్చింది. మీరు అటు రావాలి. అటు క్యూ అటు రావాలి. క్యూ అటు రావాలి. మేడం మీరు కూడా రావద్దు, వెనక్కి రావాలి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరేగు పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం. కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. న్యాయం మా శాసని, ధర్మం మా బాటని చిత్రాన్ని స్వాగతాలు. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సరే మనసు మాది, మంచి తెలుసు మమత మాది, ప్రతి కొమ్మరిల్లు. సరదాలు తెచ్చిందే తుమ్మెదా, సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. కమలాలయ శ్రీదేవి కురిపించవే కరుణాంబురాశి. జతులతో కాలమే నాట్యం చేసే గతులతో రామశతంబుల రతుల
and community. Farmers work day and night to give us food. This festival honor hard work. Farmers celebrate this day. It has 3 days. Those are Bogi, Sankranti and Kanama. Let's celebrate Sankranti by spreading all of love, joy and respect. Thank you and wish you a happy Sankranti. అనురాగాలే నిండిపోగా గుండెలోన ఆనందాలే వెల్లువైతే
కళ్ళలోనా లోనా మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా సన్నాయి పాటలు విందామా సన్నాయి పాటలు విందామా మా ఇంటి రోజు నవ్వులు రోజా పూలై పూయాలి పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి నలుగురు కలిసి చేతులు కలిపి ఒక చోట పుట్టని కోడలు అయ్యారు అమ్మకే కూతుళ్ళు త్వరలోని ముద్దుగా పుడతారు ఈ తాత పోలికల మనవళ్ళు ఈ సంతోషాలు సరదాలేమో పండుగలు సెవెంత్ క్లాస్ అంజు వెరెవర్ యు ఆర్. హాయ్ చిట్టి కుట్టి, ఎలా ఉన్నావు? అమ్మా నాన్న రాలేదా? మమ్మీ డాడీ రాలేదు. మమ్మీ డాడీ అంటే అమ్మా నాన్న అనాలి. సరే రా పల్లెటూరు చూద్దాం. నేను రాను. దట్టి విలేజ్. దట్టి విలేజ్ అంటే అందరికీ రండిలే. పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో చూపిద్దాం. గోదావరి గల గల నవ్వే నా దారి చుట్టూ పొలమాది మిల
పల్లెటూరి వాతావరణం. సంక్రాంతి కాంతుల్లో మా ఇంటికి వచ్చింది పండుగలతో. మమ్మేలు మారచ్చి సంక్రాంతి కాంతుల్లో మా ఇంటికి వచ్చింది పండుగలతో. మమ్మేలు మారచ్చి సంక్రాంతి కాంతుల్లో మా ఇంటికి వచ్చింది పండుగలతో. 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 అంతరాలు వృత్తుల్లో మలచి అన్నిటికీ అది మూలమునచి. అమ్మదినాలు వృత్తుల్లో మలచి అన్నిటికీ అది మూలతో. మా ఇంటికి వచ్చింది పండుగలతో. మా ఇంటికి వచ్చింది పండుగలతో. రోజు గల కొమ్మ సటుల పడే కోయిలా కువంటూ నాతో ఉండాలా తెల్లారాల పొద్దు కల అమ్మాని అడుగుల్లో అడుగేయాలా. కొమ్మ గోరింట పెట్టాలే గొరవంకాదాయి నెమలి కారెట్టాలే నెలవంకాదాయి. ఈ పూనాకు సూది చెరువంతా తిరుగాలి. ఈ దారు నేసి నా కుందేలు దాయమ్మ దాయి. కొమ్మ ఉయ్యాల కోన జంపాల అమ్మ వళ్ళు నేను రోజు గాల. విన్నపం మరి మేము అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ కంటే కూడా మరి అధికంగా రావటం. మరి నిన్నటితో ఎగ్జామ్స్ అయిపోయాయి. కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని ఊరు వెళ్ళిపోతారనే ఉద్దేశంతో మా యొక్క ప్రిపరేషన్ కూడా కొంచెం తగ్గించాము. యాక్చువల్గా అనుకోని రీతిలో అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ మేము ప్రిపేర్ చేపిస్తున్నాం. తినని వాళ్ళు ఉంటే కొద్దిసేపు వెయిట్ చేస్తే మళ్ళీ కొంతవరకు మా పరిధిలో కొంతవరకు మేము చేయగలుగుతున్నామని అనిపిస్తూ ఈ యొక్క
క్షమాపణ వేదిక పరంగా అందరికి కూడా పేరెంట్స్కి క్షమాపణ తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఇది ఒక ఫ్యామిలీలో భాగంగా ఆలోచిస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించినటువంటి మా టీచర్స్కి, మరి అదేవిధంగా సహకరించినటువంటి మా తల్లిదండ్రులకి, మరి మా విద్యార్థులందరికీ కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే అమరావతి బాలోత్సవంలో కూడా నీరెస్ట్ 30 ప్రైజులు. నిన్న గత వారం రోజులు 10 days క్రితం కూడా స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో ఎలక్యూషన్లో రాష్ట్ర స్థాయి మొట్టమొదటి ప్రైజు శ్రీ విద్యకు రావటం చాలా గర్వకారణంగా ఉంది. కానీ ఎక్కడ కూడా మేము రాజీ పడకుండా మరి అకాడమిక్స్లో కూడా వాళ్ళకి టైము ఏదో కల్చరల్ యాక్టివిటీస్కి అదర్ యాక్టివిటీస్కి ఇస్తున్నామనే కాకుండా అకాడమిక్ యాక్టివిటీలో కూడా మన పిల్లలు 100%, నేను ఒకటే చెప్పాను, ఒలింపియాడ్ పిల్లలు కానీ ఎక్కడైనా మీరు తీసుకెళ్ళి మీరు రేపు హాలిడేస్లో పోయినప్పుడు మీ పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ని మీరు చెక్ చేసుకోవచ్చు. మీకు తెలిసినటువంటి పేరెంట్స్ ఏమి అంటే మీ బంధువులు ఎవరైతే ఉంటే మా పిల్లల్ని చెక్ చేయండి, ఒలింపియాడ్ పిల్లలు కానీ ఫౌండేషన్ కానీ లేకపోతే సెక్షన్ CNDలో మా పరిధిలో మేము బిల్డప్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అంత కాన్ఫిడెన్షియల్గా మరి అటువంటి ఫ్యాకల్టీని పెట్టుకొని మేము బిల్డప్ చేయడం జరుగుతూ ఉంది. మరి దయచేసి మరి అది కూడా దృష్టిలో పెట్టుకోండి. రేపు మీకు మెగా పేరెంట్ మీటింగు జనవరి 26న మెగా పేరెంట్ మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ కూడా ప్రతి పేరెంట్ అటెండ్ అయ్యేటట్టుగా రండి. ఎందుకంటే మరి మేము పెట్టిన అచీవ్మెంట్స్ ఏంది, పిల్లలు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, మరి అటెన్షన్ ఎలా ఉంది, మరి పిల్లల యొక్క యావరేజ్ అటెండెన్స్, యావరేజ్ మార్క్స్, మరి అకాడమిక్ పెర్ఫార్మెన్స్ మొత్తం కూడా ఒకసారి కూలంకషంగా మళ్ళీ అందరం కూర్చొని మరి ఒకసారి డిసైడ్ చేద్దాం. ఆ రోజు కూడా పేరెంట్స్కి స్పెషల్, ఐ థింక్ ఇట్ మే బి మరి ఈ రోజు మేము చేయలేకపోయినా పేరెంట్స్ మీటింగ్ రోజున స్పెషల్ ట్రీట్ ఇద్దామనే ఆలోచన మరి ఉంది. స్పెషల్ ట్రీట్ గ్యారంటీగా ఆ రోజు ప్రతి పేరెంట్కి స్పెషల్ ట్రీట్ చేస్తామని మరి ఆశిస్తూ మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇంకా 2-3 మీనాక్షమ్మ బెజవాడ దుర్గమ్మ పలికే పలుకు సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. నీవు సరస్వతి పుత్రుడవయ్య, 6 అడుగుల రాజానుగాడు, అక్షర విత్తనం వేసి విద్యార్థుల జీవితాలను ఉన్నత జీవితాలుగా దిద్దుతున్న మహానుభావుడవు. తల్లిదండ్రుల ఆకాంక్షలు ఉపాధ్యాయుల పాలిన సింహ స్వప్నం, విద్యార్థుల పాలిట అమృతహస్తుడవయ్యా. నదిగామ పట్టణంలో నీ పేరే విద్యకు రూపం, సరస్వతి నీ నాలుక, అభయహస్తం నీ చేయి, రాముని దయా నీ చూపు, ఉండాలి 100 ఏళ్ళు ఆ దుర్గమ్మ దయతో. ఏది నెగిటివ్ చెప్పకుండా కొంచెం పాజిటివ్ చెప్పింది. థ్యాంక్ యూ వెరీ మచ్. పలికే పలుకు సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది, మీ చూపు చక్కని చూపు, మీ పలకరింపు ప్రేమహస్తం, ఉపాధ్యాయుల ఆత్మ సరస్వతివి, పరిపాలనలో చేదోడు వాదోడు అమ్మ. కంచి కామాక్షమ్మ, మధుర మీనాక్షమ్మ, బెజవాడ దుర్గమ్మ పలికే పలుకు సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాను. కుగ్రామంలో జన్మించి ముందు చూపుతో మొదలెట్టి శ్రీ విద్యగా పేరు పెట్టి ఆ మల్లన్నే నేను పంపిండు ఈ మల్లికార్జున రూపంలో. 1000 మంది విద్యార్థుల చిట్టి పాదాలు నీ బడిలో వేసినారు, ఎదిగినారు. 2 మిత్రులుగా నీ 2 ఎన్నో కుటుంబాల జీవన జ్యోతులు
ఒకటిగా, రెండుగా, మూడుగా ఎదుగుతుంది. ఎంతో మంది ఉపాధ్యాయుల కుటుంబాలను పోషిస్తుంది. ఉండాలి మీ ఇద్దరు నూరేళ్ళు మల్లన్న ఆశీసులతో. పోయి వస్తాను తండ్రి, గుర్తించుకో నా పేరు. తలుచుకుంటే కనపడతా, పిలిస్తే పలుకుతా. ఉంటాను నాయన. అమ్మాయి బాబు అనుకున్నా గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఓం నమో భగవతే వాసుదేవాయ. నందిని ప్రియనందన, వందనం కరివదన కరుణ సదనని. ఇప్పుడు దాకా ఇచ్చింది 33. ఐశ్వర్యమడిగి అమ్మ కడ సౌభాగ్యమడిగి, అయ్యకడ ఐశ్వర్యమడిగి అమ్మ కడ సౌభాగ్యమడిగి, నేయములని చరణదాసులకియవా దేవాదిదేవ. వందనం వందనం నందిని ప్రియనందన. వెన్నవల వెన్నల రవల కన్నల నవల మెత్తనిది నీమతి. నవల వెన్నల రవల కన్నల నవల మెత్తనిది నీమతి. కాతవలి శుభగాతవలి నా బ్రతుకులే లేతవని విని. వందనం 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 గిరినందిని ప్రియనందన. గిరినందిని ప్రియనందన, గిరినందిని ప్రియనందన. పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి అకాడమిక్ షెడ్యూల్ మీద, జరగబోయేటువంటి షెడ్యూల్ మీద మరి ఒక పేరెంట్ మీటింగ్ని జనవరి 26వ తారీఖున కండక్ట్ చేయటం జరుగుతూ ఉంది. దయచేసి ప్రతి పేరెంటు ఒక బాధ్యతగా, అంటే ఏముందిలే రాము సార్ చెప్పేది ఎప్పుడు ఒకటే విధంగా ఉంటుంది, మరి ప్రోగ్రెస్ ఇచ్చేది అనుకోకుండా ఒక్కసారి వస్తే మరి న్యూ అప్డేట్స్ ఏమొచ్చాయి, మరి మన పిల్లల్ని పురోగతి అభివృద్ధి చేయడానికి మా వంతుగా మేమేమి చేయాలి, అలాగే మీ వంతు కృషి ఏ విధంగా చేయాలి అనేది ఒక్కసారి కూర్చొని మాట్లాడుకుంటే మాలో ఉన్న లోపాలను ఏదైనా ఉన్నా మాట్లాడవచ్చు. అలాగే పేరెంట్స్కి మేము ఏ విధంగా గైడ్ చేస్తే అకాడమిక్ స్టాండర్డ్స్ని బిల్డప్ చేయొచ్చు అనే అవగాహన మాకు ఉన్నప్పుడు కొంత అవగాహన మాకు ఉంటుంది. మరి అవగాహనని మీతో షేర్ చేసుకున్నప్పుడు స్పష్టమైనటువంటి కంక్లూజన్ లేకుండా మీకు మాకు సమన్వయంగా మనం పనిచేయడానికి దోహదపడుతుందని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతో ముగిస్తూ ఉన్నాం. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.
తిలకంతం నీయుమన